యొక్క నమస్కారం. నేను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ విజువల్ ఆర్ట్, ఇది నేను చిత్రకళలో పెయింటింగ్లో పూర్తి చేయడం జరిగింది. అయితే అప్పుడు నేను చేసినప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళి 2002లో చేసినప్పుడు చాలా అంటే చాలా కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అప్పుడు మేము అప్పుడే 10th పాస్ అయ్యి ఇంటర్ మూమెంట్లో మేము వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయ్యి కాలేజీలో చదువుతూ ఉన్నాం. మా యొక్క మేము చాలా అంటే చాలా ఇబ్బందుల పాలయ్యేటోళ్ళం. ఎందుకంటే అమ్మా నాన్న దగ్గర తిండి తిని పెరిగి రూమ్ తీసుకొని రూమ్లో ఏ విధంగా వంట చేసుకోవాలంటే తెలియదు. కూరగాయలు కొందామా, ఎన్ని పైసలు ఉంటే ఎన్ని పైసలతోటి సర్దిద్దుకోవాలి, ఇలాంటివి కూడా మాకు అర్థం కాని పరిస్థితుల్లో అయినా కూడా అన్ని కష్టాలను ఎదుర్కొని మధ్యాహ్నం మా కాలేజ్ దగ్గర ఒక లక్ష్మీ ఒక టీ పాయింట్ ఉండేది. ఆ టీ పాయింట్ దగ్గరికి వెళ్ళి ₹2 చాయ్ 2002లో ఆ ₹2 కూడా ఓసారి ఉండేటివి, ఓసారి ఉండకపోయేటివి. అయినా కూడా ఆ ₹2 అరే అబ్బా ఈ ₹2 చూసి అబ్బా ఈ ₹2 ఉన్నాయి, ఈ ₹2 ఇప్పుడు చాయ్ తాగితే మనం మధ్యాహ్నం అన్నం తిన్నట్టే అని ఫీల్ అయ్యి అలాంటి ఎన్నో రోజులు గడిపి రాత్రికి వెళ్ళి మంచిగా భోజనం చేసుకొని మళ్ళీ తెల్లారి లేచి ఆ రాత్రికి తిన్న భోజనమే మళ్ళీ తెల్లారి మిగిల్చుకొని అదే భోజనం తిని మళ్ళీ మధ్యాహ్నం సేమ్ రిపీట్గా మేము ఇట్లా 4-5 సంవత్సరాలు అక్కడ గడిపి మేము చాలా కష్టాలను ఎదుర్కొని ఇవాళ కొంతమందికి ఫైన్ ఆర్ట్స్ అంటే తెలియదు. ఫైన్ ఆర్ట్స్ అంటే ఈ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఫైనాన్సా అందరు, అరే నాకు ఫైనాన్స్ ఇప్పివా అనేటోళ్ళు. అయితే మేము జరసేపు నవ్వుకునేటోళ్ళం. అటు అరే మా దోస్తు అనేటోడు, అరే మీరు ఏం పనికి పోతుర్రా, మీరు పొద్దుగాలనే లేచి మీరు ఆ సంచులు వేసుకొని పోతూ ఉన్నారు అంటే మీరు ఏమైనా కైకిలు పోతుర్రా అని అనేటోళ్ళు మమ్మల్ని చూసి. అరే మేము అనేటోళ్ళం, మరి మేము మా దోస్తు గారు నేను ఇద్దరం నవ్వుకునేటోళ్ళం. అరే కైకిలు కాదు భయ్, మేము పోయేది ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అంటే వాళ్ళకి అర్థం కాకపోయేది. అప్పుడు మేము మా పుస్తకాలలో స్కెచ్చింగ్లు గీసినవి చూసి వాళ్ళు షాక్ అయ్యి ఓహో ఇట్లా కూడా ఉంటుందా, చిత్రకళ అనేటువంటిది కూడా ఉంటుందా అని వాళ్ళు షాక్ అయిన రోజులు ఉన్నాయి. సో అట్లాంటి పరిస్థితి నుంచి ఒక ఫైన్ ఆర్ట్స్లో ఉండి నిమగ్నమై అదే చిత్రకళలో కొనసాగుతూ ముందు తరాలు అంటే మనతోటి అంతం కాకుండా ఈ తరం నుంచి ఇంకో తరానికి అందాలి అంటే ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతి పండుగ ఏ పండుగ వచ్చినా ఆ పండుగకు ఒక చిత్రకళ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కాంపిటీషన్ వల్ల ఏం లాభం అని తల్లిదండ్రులు అనుకోవచ్చు, కానీ దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క చదువులలో ఎప్పటికీ ఒక ఫ్రస్ట్రేషన్ నుంచి ఫ్రీ అవుతారు. మళ్ళీ దాంట్లో వాళ్ళు ఒక కొత్త అనుభవాన్ని, కొత్త అనుభూతిని, కొత్త ఆనందాన్ని వాళ్ళు పొందుతారు. ఇట్లా వాళ్ళకి ఏమవుతుందంటే ప్రతిదీ కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళ చదువులో కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. చిత్రకళ వచ్చినోడు వాడు మ్యాథ్స్ని కూడా ఈజీగా చేయగలుగుతాడు. ఒక డ్రాయింగ్, సివిల్ ఇంజనీర్లో కూడా డ్రాయింగ్ బొమ్మలు గీసుడు ఉంటుంది. ఒక బిల్డింగ్ ఆకారం గీయాలన్నా ఒక మంచి చిత్రకళకు సంబంధించిన లక్షణాలు ఆయన దాంట్లో ఉంటే మంచి బిల్డింగుకు సివిల్ ఇంజనీర్ అవుతాడు. అంటే ఇట్లా ఏరోప్లేన్ తయారేయడం, వాహనాలు తయారేయడం, ఈ సంవత్సరం తయారైన వాహనాలు ఇంకో సంవత్సరానికి కొత్త రూపాన్ని తేవాలంటే అది డ్రాయింగ్ తోటే సాధ్యమవుతుంది, చిత్రకళతోటే సాధ్యమవుతుంది. ఎవరైతే చిత్రకళతో కలిగి ఉన్న వాళ్ళు ఉంటారో అది సృజనాత్మకతతోటి కొత్త కొత్త రూపాలను బయటికి తేవడం జరుగుతుంది. ఒక టైలర్ ఇవాళ ఈ షర్టు తొడిగి బోర్ అయిపోయిన సార్ అని అంటే మళ్ళీ ఆయన సృజనాత్మకతోటి కొత్త షర్టును తయారు చేస్తాడు. కాలర్ ఉంటే కాలర్ చిన్న కాలర్ని కుట్టడం, లేకుంటే పెద్ద కాలర్ని కుట్టడం, బెల్వాడని కుట్టడం, ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలతోటి చిత్రకళ ఉన్నవాళ్ళు ఇలాంటి కొత్త కొత్త ఆనందాన్ని వాళ్ళు మార్కెట్లో పెట్టడం జరుగుతుంది. ఇట్లా ఈ ఉద్దేశంతో మనం ప్రతి పండుగలకు, ప్రతి ఒకేషన్కి మనం ఈ కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది. తద్వారా పిల్లలలో ఉన్న క్రియేటివిటీ అనేటువంటిది బయటకు వస్తుంది. ఆ వచ్చిన క్రియేటివిటీ వల్ల కొత్త కొత్త ఆలోచనలకు, కొత్త కొత్త మంచి ఐడియాలజికల్ మంచి వస్తువులు తయారవడం కానీ,
మంచి అందమైన బిల్డింగ్లు కట్టడం కానీ, ఎలివేషన్ అంటారు, ఇంటీరియర్ అంటారు, ఇదంతా చిత్రకళతోటే ముడిపడి ఉంటుంది. ఆర్కిటెక్చర్ అనేటువంటిది చిత్రకళతోటే ముడిపడి ఉంటుంది. కాబట్టి అంతా కూడా మీరు గ్రహించి తల్లిదండ్రి కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ విద్యార్థులను గ్రహించి వాళ్ళలో ఉన్న సృజనాత్మకను గ్రహించి ఇలాంటి కాంపిటీషన్లు పంపించడం ద్వారా వాళ్ళ యొక్క క్రియేటివిటీ అనేటువంటి పెరుగుతుంది. పెంచినోళ్ళు చేసిన వాళ్ళం అవుతాం మనం. కాబట్టి పెద్దలు అందరూ దీన్ని గౌరవించి దీన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను.